హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఈ యొక్క 60 వాట్ సిఎఫ్ఎల్ లైట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది, అలాగే మనకి సాధారణంగా ఈ యొక్క లైట్లో ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయి, అలాగే మనకి ఈ యొక్క కంప్లైంట్స్ని ఏ విధంగా మనం చెక్ చేసి రిపేర్ చేసుకోవాలో ఫుల్ డీటెయిల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూసినట్లయితే ఇది పూర్తిగా మనకి 60 వాట్ అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మనం ఈ యొక్క లైట్తో సిఎఫ్ఎల్ లైట్లనే కాకుండా మనకి మొబైల్ ఛార్జర్ని కూడా యూజ్ చేసి రన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, ఇదైతే పూర్తిగా మనకి ట్రిప్ కంపెనీతో రావడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క మోడల్ని మీరు ఒకసారి గమనించవచ్చు ఫ్రెండ్స్. ఇది పూర్తిగా మనకి 333 మోడల్ అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క లైట్లో మనకి ఎడిషనల్గా ఒక ఫ్యూచర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి పూర్తిగా ఈ యొక్క లైట్ అనేది యూజ్ చేసిన తర్వాత కొంత సమయం తర్వాత మనకి బ్యాటరీ అనేది లో అయితే చూపించడం జరుగుతుంది. ఆ విధంగా లో అయినప్పుడు మనకి పూర్తిగా ఈ యొక్క సిఎఫ్ఎల్ లైట్స్ అనేవి ఆగిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటప్పుడు మనకి కావాల్సినప్పుడు ఈ యొక్క ఫోకస్ లైట్ అనేది యూజ్ చేసి మళ్ళీ మనం కొంతవరకు ఈ యొక్క లైట్ని అయితే రన్ చేసుకోవచ్చు. దానికోసం మనకి ఒక బటన్ అలాగే ఈ యొక్క లైట్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క లైట్ని మనం ఆన్ చేసినప్పుడు ఈ యొక్క ఫోకస్ లైట్ అనేది పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే పూర్తిగా మనకి బ్యాటరీ డౌన్ అయినప్పుడు దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీంట్లో మీరు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి 3 బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు. అంటే మనకి మెయిన్ పవర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే పూర్తిగా ఈ యొక్క లైట్ అనేది ఆన్ చేయడానికి మనం ఈ యొక్క పవర్ బటన్ అనేది యూజ్ చేయవలసి అయితే ఉంటుంది. అదేవిధంగా ఇది ఫోకస్ బటన్ అనమాట. అంటే పూర్తిగా ఈ యొక్క లైట్ అనేది వెలగడానికి ఈ యొక్క ఫోకస్ స్విచ్ అనేది ఆన్ చేయవలసి అయితే ఉంటుంది. అలాగే మనకి ఎడిషనల్గా ఇన్బుల్ట్గా ఒక స్విచ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి ఈ యొక్క లైట్లో హాల్డర్ అనేది మీరు గమనించవచ్చు. ఈ యొక్క హాల్డర్లో కూడా మనం ఒక సిఎఫ్ఎల్ లైట్ అనేది యూజ్ చేసి దీన్ని అయితే రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క లైట్ అనేది మనం ఫుల్గా ఛార్జింగ్ అనేది చేసినట్లయితే సుమారు మనకి 3 అవర్స్ వరకు మనకి ఈ యొక్క అవుట్పుట్ సప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు, దీంట్లో మనకి 3 అవుట్పుట్స్ సాకెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క సాకెట్ అయితే పూర్తి ఒక ప్లగ్ హోల్డర్ అనేది యూజ్ చేసి పూర్తిగా మనకి కావాల్సినంత దూరంలో లైట్ అనేది కనెక్ట్ చేసి మనం రన్ అయితే చేసుకోవచ్చు. దానికోసం 3 సాకెట్స్ అలాగే 3 మనకి స్విచ్లు అనేవి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఒక్కొక్క సాకెట్కు ఒక్కొక్క స్విచ్ అనేది ఆపరేటింగ్ అయితే అవడం జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి ఈ యొక్క లైట్ అనేది పూర్తిగా పవర్తో కాకుండా ఎడిషనల్గా మనకి ఈ యొక్క సోలార్ ప్యానల్ కూడా దీన్ని కనెక్ట్ చేసి ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసినట్లయితే మనకి 5 ఇండికేషన్లు అయితే మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్. దాంట్లో మొదటిది మెయిన్స్ ఆన్, అంటే మనకి పవర్ అనేది వచ్చినప్పుడు మెయిన్స్ ఆన్ అంటూ చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి యొక్క సెకండ్ లైట్ ఈ యొక్క గ్రీన్ లైట్ అనేది యూపీఎస్ ఆన్ అనమాట. అంటే మనకి కావాల్సినప్పుడు ఈ యొక్క పవర్ లైట్ ఆన్ చేసినప్పుడు యూపీఎస్ ఆన్ అనేది చూపించడం జరుగుతుంది. అలాగే మనకి ఛార్జింగ్ ఆన్, అంటే మనకి పవర్ అనేది వచ్చినప్పుడు ఈ యొక్క ఛార్జింగ్ ఆన్ అంటూ పూర్తిగా ఈ యొక్క బ్యాటరీ అనేది ఛార్జింగ్ అవ్వడం అయితే మనం గమనించవచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క ఓవర్లోడ్ లైట్ అనేది మనం సాధారణంగా ఈ యొక్క లైట్కు మించి లోడ్ అనేది వేసినప్పుడు మనకి పూర్తిగా ఓవర్లోడ్ అయితే చూపించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఆ యొక్క లోడ్ని మనం తగ్గించి మళ్ళీ మనం ఒక్కసారి ఈ యొక్క పవర్ బటన్ని ఆన్ ఆఫ్ చేసినట్లయితే మళ్ళీ పూర్తిగా ఈ యొక్క లైట్ అనేది రీసెట్ అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి యొక్క బ్యాటరీ లో అంటూ ఇండికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. మనం కొంత సమయం ఈ యొక్క లైట్ అనేది రన్ చేసిన తర్వాత పూర్తిగా బ్యాటరీ డౌన్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా డౌన్ అయినప్పుడు మనకి యొక్క లో బ్యాటరీ ఇండికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ విధంగా లో బ్యాటరీ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఈ యొక్క లైట్ని ఛార్జింగ్ పెట్టవలసి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీంట్లో మనకి 12 వోల్ట్ బ్యాటరీ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 12 వోల్ట్ బ్యాటరీ అనేది మనం ఛార్జ్ చేయడానికి సుమారుగా 6 అవర్స్ వరకు మనకి ఛార్జింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఒక లోడ్ను బట్టి సుమారు 3 అవర్స్ వరకు దీన్ని అయితే రన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని ఓపెన్ చేసి మనకి ఒక సర్క్యూట్ బోర్డులో ఎలాంటి కంప్లైంట్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఈ యొక్క బాడీ స్క్రూలు అనేవి ఓపెన్ చేసిన తర్వాత మనకి యొక్క ఫ్రంట్ కవర్ అనేది మనకి రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క లైట్ అనేది పూర్తిగా మనకి 12 వోల్ట్స్ బ్యాటరీతో రన్ అవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి ఇక్కడ గమనించవచ్చు, మనకి దీంట్లో 12 వోల్ట్స్ బ్యాటరీ అనేది ఈ యొక్క సర్క్యూట్ వెనక వైపు అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. దీంట్లో వచ్చే కంప్లైంట్స్ అనేవి మనం మాట్లాడుకున్నట్లయితే ఎక్కువ శాతం మనం ఓవర్ ఛార్జింగ్ అనేది పెట్టడం వల్ల మనకి యొక్క ట్రాన్స్ఫార్మర్ అనేది పూర్తిగా షార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఎక్కువగా ఛార్జింగ్ అనేది పెట్టినప్పుడు మనకి ఇక్కడ 2 డయోడ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క డయోడ్స్ అనేవి పూర్తిగా షార్ట్ అయినప్పుడు మనకి ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ కూడా షార్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు దాని ప్లేస్లో మనం కొత్త ట్రాన్స్ఫార్మర్ అనేది
ఇన్స్టాల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కొత్త ట్రాన్స్ఫార్మర్ అనేది ఇన్స్టాల్ చేసే ముందుగా ఈ యొక్క డయోడ్స్ అనేవి మనం ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేకుంటే మళ్ళీ మనకి యొక్క డయోడ్స్ అనేవి షార్ట్ అవ్వడం వల్ల ఈ యొక్క కొత్త ట్రాన్స్ఫార్మర్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి ఛార్జింగ్ అనేది ఎంతసేపు మనం ఛార్జింగ్ చేసినప్పటికీ కూడా మనకి పూర్తిగా లో బ్యాటరీ అంటూ ఇండికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక రెగ్యులేటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క రెగ్యులేటర్ అనేది పూర్తిగా మనకి ఈ యొక్క బ్యాటరీ ఛార్జింగ్ అవ్వడానికి ఇది సప్లై అనేది అవుట్పుట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రెగ్యులేటర్ అనేది పూర్తిగా పాడైనప్పుడు కానీ లేదా ఇక్కడ మనకు ఒక కెపాసిటర్ అనేది మీరు గమనించవచ్చు. ఈ యొక్క కెపాసిటర్ కానీ లేదా ఈ యొక్క రెగ్యులేటర్ అనేది పాడైనప్పుడు పూర్తిగా మనకి బ్యాటరీ ఛార్జింగ్ అనేది అవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఈ యొక్క రెగ్యులేటర్ని అదేవిధంగా ఈ యొక్క కెపాసిటర్ని మనం చెక్ చేసి దాని ప్లేస్లో కొత్త కెపాసిటర్ని రెగ్యులేటర్ అనేది వేసుకున్నట్లయితే మళ్ళీ మనకి ఈ యొక్క బ్యాటరీ అనేది పర్ఫెక్ట్గా ఛార్జింగ్ అనేది అవడం జరుగుతుంది. అలాగే కొన్నిసార్లు మనకి ఓవర్లోడ్ ఇండికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ యొక్క ఓవర్లోడ్ ఇండికేషన్ అనేది మనం పూర్తిగా సిఎఫ్ఎల్ లైట్ కానీ లేదా ఈ యొక్క ప్లగ్లు అనేవి ఓపెన్ చేసి ఎంటీగా యొక్క లైట్ అనేది ఆన్ చేసినప్పుడు కూడా మనకి పూర్తిగా ఓవర్లోడ్ ఇండికేషన్ అయితే చూపించబడుతుంది. ఆ యొక్క ఫాల్ట్ అనేది మీరు ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే మనకి 4 డయోడ్స్ అలాగే ఒక కెపాసిటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క డయోడ్స్ అనేవి షార్ట్ అయినప్పుడు లేదా ఈ యొక్క కెపాసిటర్ అనేది పాడైనప్పుడు మనకి ఒక లైట్ అనేది పూర్తిగా ఓవర్లోడ్ అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి యొక్క అవుట్పుట్లో పూర్తిగా ఏసీ సప్లైని డీసీగా మార్చి మనకి అవుట్పుట్ అయితే అవడం జరుగుతుంది. మనకి సాధారణంగా చూసినట్లయితే ఈ యొక్క ప్లగ్ నుండి పెట్టే లైట్స్ యొక్క వైర్స్ అనేవి జాయింట్ అయినప్పుడు కానీ లేదా మనకి ఈ యొక్క టాప్లో వాడే లైట్ అనేది పూర్తిగా షార్ట్ అయినప్పుడు మనకి ఈ యొక్క డయోడ్స్ అనేవి షార్ట్ అయితే అవడం జరుగుతుంది. అలాంటప్పుడు మనం పూర్తిగా లోడ్ అనేది ఓపెన్ చేసి ఆన్ చేసినప్పుడు కూడా ఓవర్లోడ్ ఇండికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఆ విధంగా మనకి ఇండికేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క డయోడ్స్ అలాగే ఈ యొక్క కెపాసిటర్ అనేది మనం చేంజ్ చేసుకున్నట్లయితే మనకి పూర్తిగా ఈ యొక్క ఓవర్లోడ్ కంప్లైంట్ అనేది రిపేర్ అయితే చేసుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ 2 మాస్ఫెట్లు అనేవి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఈ యొక్క మాస్ఫెట్లు కూడా మనకి కావాల్సిన లోడ్ కన్నా ఎక్కువ వేసినట్టయితే పూర్తిగా ఓవర్ హీట్ అయ్యి ఈ యొక్క మాస్ఫెట్లు అనేవి పాడైతే అవడం జరుగుతుంది. అలాంటప్పుడు కూడా పూర్తిగా మనకి ఓవర్లోడ్ ఇండికేషన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా చెక్ చేసి ఈ యొక్క కొత్త మాస్ఫెట్లు అనేవి మనం వేసుకున్నట్లయితే పూర్తిగా ఈ యొక్క లైట్ అనేది మళ్ళీ పర్ఫెక్ట్గా పనిచేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి యొక్క బటన్స్ కూడా కొన్నిసార్లు ప్రాబ్లం అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఒకసారి గమనించవచ్చు. మనకి పూర్తిగా ఈ యొక్క లైట్ అనేది ఆపరేట్ చేయడానికి మనకి ఈ యొక్క ప్లాస్టిక్ బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఎక్కువసార్లు మనం ఆపరేట్ చేసినప్పుడు కానీ లేదా ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఇది పూర్తిగా స్ట్రక్ అవ్వడం లేదా పూర్తిగా పనిచేయడం అయితే మానేస్తుంటాయి ఫ్రెండ్స్. అలాంటప్పుడు ఈ యొక్క బటన్స్ అనేవి మార్చుకున్నట్లయితే పూర్తిగా మనకి ఒక లైట్ అనేది రెడీ అయితే అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా కొన్నిసార్లు మనకి ఓవర్లోడ్ అనేది ఈ యొక్క బటన్ పోయినప్పుడు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఆన్ ఆఫ్ అనేది చేసేటప్పుడు ఈ యొక్క డీసీ ఆన్ ఆఫ్ అనేది కరెక్ట్గా అవ్వకపోయినప్పుడు ఖచ్చితంగా మనకి ఓవర్లోడ్ ఇండికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ యొక్క బటన్ అనేది మనం కొత్త బటన్ అనేది వేసుకున్నట్లయితే పూర్తిగా ఈ యొక్క ఓవర్లోడ్ కంప్లైంట్ అనేది రెక్టిఫై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క సిఎఫ్ఎల్ లైట్లో మనకి ఎలాంటి కంప్లైంట్స్ అయితే రావడం జరుగుతుంది దాన్ని మనం చెక్ చేసి రిపేర్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.